30వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహోదరి సహోదరులారా, క్రైస్తవులముగా మనకుండాల్సిన ముఖ్యమైన లక్షణము సహనము. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలను కలిగిస్తూ మన విశ్వాసమును బలహీనపరిచి ప్రభు నుండి దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ మనం తట్టుకోగలగాలి. శ్రమల కాలంలోనే మన నిజమైన విశ్వాసము బయటపడుతుంది. ఈ శ్రమలన్నీ తాత్కాలికము, ప్రభువే శాశ్వతము అని మనం గ్రహించి సహనాన్ని కలిగి ఉండాలి. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు ప్రభువుతో పాటు ఏలుబడి చేస్తారు. వారికి నిత్య జీవము, పరలోకంలో ఎంతో గౌరవము, ఘనత ఇవ్వబడుతుంది. ఈ లోకంలో కలిగే శ్రమలకు, ఇబ్బందులకు తట్టుకోలేక విశ్వాసంలో బలహీనపడి ప్రభువుని విడిచిపెట్టేస్తే ఎంతో ఆశీర్వాదకరమైన పరలోకపు జీవితాన్ని మనం కోల్పోతాము. ప్రభువుని మనం నిరాకరించి ఎరుగమంటే మనమే ఎంతో నష్టాన్ని చూడవలసి ఉంటుంది. ప్రభు కోసము నమ్మకంగా జీవించేవారు ప్రభు మహిమలో భాగస్వాములు అవుతారు, నిత్య జీవాన్ని పొందుతారు. ప్రభు కోసము మనం అనుభవించే శ్రమలు, బాధలు వృధా కావు. అవి దేవుని దృష్టిలో ఎంతో విలువైనవి. తాత్కాలికమైన బాధ కలిగినప్పటికీ ప్రభు ద్వారా శాశ్వతమైన గొప్ప ఆశీర్వాదమైన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమల వలన, పోరాటముల వలన విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా ఇవన్నీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించి గొప్ప సహనాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఏ విషయంలోనూ మిమ్మల్ని మేము నిరాకరించకూడదు, కానీ మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని అంతము వరకు నమ్మకంగా జీవించాలి తండ్రి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.